దేశంలో ఇప్పుడు సెలబ్రిటీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా హేమీలు పోటీ చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2 చోట్ల పవన్ ఓడిపోయారు. ఈసారి కూడా పవన్ ని ఓడించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదన్న కృతనిశ్చయంతో ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో పవన్ గెలుపొందాలన్న లక్ష్యంతో జన సైనికులు పనిచేస్తున్నారు. దీంతో పిఠాపురం ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. సినీ సెలబ్రిటీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు పిఠాపురం వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో జనసేన నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పవన్ ని ఓడించేందుకు వైసీపీ భారీ ప్లాన్ వేస్తోందనేదే ఈ ఆరోపణ. నియోజకవర్గంలో ఇంటింటికి 10,000 రూపాయల చొప్పున పంచుతున్నట్టు జనసేన నేతలు అనుమానిస్తున్నారు. జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి మిగతా ఇళ్లలో 10,000 చొప్పున పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్టుగా జన సైనికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలో వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా కూడా యాక్టివ్ గా ఉంది. ఎక్కడ డబ్బులు పంచితే ఈ పార్టీకే తెలిసుండేదన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇదంతా పవన్ పై సానుభూతి పెంచేందుకు వ్యూహాన్ని వైసీపీ శ్రేణులు కొట్టిపారేస్తోంది. గత ఎన్నికల్లో జనసేనని వైసీపీ వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. సైలెంట్ గా ఉంటూ 2 చోట్ల ఓడించింది. అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీకి విడిచిపెట్టేందుకు జనసేన సాహసించడం లేదు. 10,000 చొప్పున పంచుతారన్న మాటతో పవన్ కి పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే కాపు ఉద్యమ నేతల ద్వారా దెబ్బతీయాలని చూశారు. ముద్రగడ పద్మనాభం ని రంగంలోకి దించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆయన కుమార్తె పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో వార్ వన్ సైడ్ అన్న టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసీపీ భారీ తాయిలాలిస్తోందని ప్రచారం చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే జనసేన ఒక వ్యూహం ప్రకారం వైసీపీని అష్టదిగ్బంధనం చేస్తున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.